మంగబాబా అని ఒకరు ఉంటారు, అందురాలు, తను లేడీ అనుకుంటా. అవును. తను అందురాలు అయి ఉండి కూడా అన్ని అద్భుతమైన ప్రిడిక్షన్ చెప్తా ఉంటారు. అది ఏంటి అసలు అది? కొంతమందికి అతీంద్రియ శక్తులు ఉంటాయండి. ఓహో, అది నిజమేనా సార్ అది? ఏంటంటే అష్టసిద్ధులు నవనిధులు అని విన్నారు కదా. విన్నా. అష్టసిద్ధులు ఉంటాయి అందులో. అణిమ, మహిమ, పటిమ, గరిమ, వసిత్వం, ఈశిత్వం, ప్రాకామ్యం అని ఉంటాయి. అందులో వాళ్ళు ఎవరంటే పూర్వజన్మలో మహాయోగులు. మహాయోగులు చేసి ఏదో కొంత యోగ భ్రంశం ఏదో జరిగి మళ్ళీ కిందకు వచ్చి వాళ్ళు చెప్తా ఉంటారు. ఆ రకంగా అంతా ఉంటారు. మన ఇండియాలో కూడా చాలా మంది ఉన్నారు. ఇందులో చాలా రకాలు ఉన్నాయి. సూత్ సేయింగ్, క్లెయిర్ వాయన్స్, ఫోర్కాస్టింగ్, ఇటువంటివన్నీ అందులో ఉన్నాయి. బ్రహ్మం గారు ఏ కేటగిరీ కిందకి వస్తారు? సిద్ధుల్లోకి వస్తారు. ఆయన కూడా చెప్పింది ఆస్ట్రాలజీ కాదా అది? అంటే కాలజ్ఞానం ఆస్ట్రాలజీ కింద. కాలజ్ఞానం అంటే వాట్ ఈస్ గోయింగ్ టు బి హ్యాపెన్ అనేది విజన్ అన్నమాట. ఆ విజన్ ఆయన చూశారు. దీర్ఘదృష్టి, ఆయనకి దివ్య దృష్టి భగవంతుడు ఇచ్చాడు. అనేది ఆయన ప్రకారం చేశాడు. సో ఒక రకమైన ఆస్ట్రాలజీ అది దివ్య దృష్టి. ఆయనకి ఇంకేం అవసరం. ఆస్ట్రాలజీ చెప్పాలంటే గ్రహగతులు లెక్క పెట్టి చెప్పాలి. ఆయనకి అవన్నీ లేకుండానే చెప్పగల కెపాసిటీ ఇచ్చారు. అది కొంచెం ఇంట్యూషన్ అంటారు కొంతమంది. నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది తెలుసుకుని చెప్పి ఇంట్యూషన్ అంటారు. దానికి బేస్ ఏంటి అనేది తెలిసేది ఆస్ట్రాలజీ. రైట్. ఇప్పుడు ఒక క్లిష్టమైన ప్రశ్న. 30 ఏళ్ళ దాకా మీరు అసలు జ్యోతిష్యాన్ని నమ్మలేదని తెలిసింది నాకు. అలాంటిది మీరు ఇంత పెద్ద జ్యోతిష్యులు ఎలా అయ్యారు? ఎందుకు నమ్మారు? ఎందుకు నమ్మాల్సి వచ్చింది? మాది పెద్ద ఫ్యామిలీ. మా అన్నదమ్ములు వాళ్ళు 7 అన్నదమ్ములు. మా నాన్నగారి సిస్టర్స్ 4. వెరీ బిగ్ ఫ్యామిలీ. రైట్. మా ఇంట్లో ఇవన్నీ జ్యోతి గ్రంథాలు ఉన్నాయి, డిస్కషన్ నడుస్తూ ఉన్నాయి. చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా వచ్చి మా ఫాదర్ని వాళ్ళు అడుగుతుండేవారు, అన్నీ చేసేవారు అనమాట. నేను అవి వింటూ ఉండే కానీ ఏం పట్టించుకోలేదు. నేను ఎడ్యుకేషన్ చదువుకుని బీఎస్సీ డిగ్రీ నాది కెమిస్ట్రీ, తర్వాత ఎంఏ ఇంగ్లీష్ చేశాను, కంప్యూటర్స్ డిప్లొమా ఒకటి చేశాను. ఉద్యోగ ప్రయత్నం మీద బయటకు వచ్చాను. నేను అప్పుడు ఏం చేశానంటే బీఎస్సీ డిగ్రీ అయిన తర్వాత హైదరాబాద్ వచ్చి కెమికల్ ఫ్యాక్టరీలో చేసి 11 రకాల డ్రగ్స్ తయారు చేశాను. పారాసెటమాల్, ఎనాల్జిన్, క్లోరంఫెనికల్, కెఫిన్, అటువంటి నేను 11 రకాల డ్రగ్స్ తయారు చేశాను మ్యానుఫ్యాక్చరింగ్. ఈ రోజు కూడా నేను చేయగలను. అప్పుడు నేనేం చేశా, మా ఫాదర్ ఆయన గవర్నమెంట్ అవ్వాలి, నీకు ఉంది గవర్నమెంట్ జాబ్ ఉందని చెప్పారు. అప్పుడు నేను గ్రూప్ 1కి ప్రిపేర్ అయ్యాను. గ్రూప్ 1 అటెండ్ అయ్యాను, పాస్ అయ్యాను. ఇంటర్వ్యూకి ఎక్స్పెక్టేషన్ ఉన్నది. అప్పుడు చీఫ్ మినిస్టర్ గారు ఒక ఆయన మారాడు. ఆయనకి అప్పుడు ఆ ఉద్యోగుల మీద వాళ్ళ మీద అంత కోపం ఉంది. ఉద్యోగులు ఎక్కువైపోయారు అనే ఒక దానిలో ఉన్నాడు. అప్పుడు ఆయన మా టెస్ట్ ఏమో పోస్ట్ పోన్ చేయించాడు. మా ఇంటర్వ్యూలు పోస్ట్ పోన్ అయినాయి. అందరూ మర్చిపోయి క్యాన్సిల్ చేశారు. ఐ మిస్డ్ ది గ్రూప్ దెన్. అప్పుడు నేను ఐ వాజ్ వెరీ డిసప్పాయింటెడ్. నేను అంత ఎఫర్ట్ పెట్టాను. నా కెమిస్ట్రీ బ్యాక్గ్రౌండ్ తోటి ఇది వేసి ఇది రావాలా, కానీ ఎందుకు రాలేదు? సోడియం ప్లస్ క్లోరైడ్ గివ్స్ సోడియం క్లోరైడ్, దట్ ఈస్ ఉప్పు ప్లస్ H2O. సో ఇది చదివితే ఇది రావాలి, చదివి వచ్చింది, కానీ నాకు ఎందుకు రాలేదు అన్న క్వశ్చన్ నన్ను వెంటాడింది. అప్పుడు మా చిన్నాన్నలో ఒక ఆయన ఉన్నాడు. ఆయన చెప్పాడు, ఆయన జాతకం చూసి నీ దశమ భావంలో చంద్రుడు ఉన్నాడు, నువ్వు 4-5 రకాల వృత్తులు చేస్తావు, ఒకటే వృత్తిలో ఉండవు అని చెప్పాడు. అప్పుడు నాన్నగారు నీకు యోగా ఉందన్నారు కదా, ఎందుకు రాలేదు? ఉన్నది. అది ఎలా వచ్చింది? కెమిస్ట్రీ ఉద్యోగం అయిపోయిన తర్వాత నేను వేరే పబ్లిక్ సెక్టర్ కంపెనీలో ఉద్యోగం జూనియర్ మేనేజర్ వచ్చింది. నేను అనుకున్న రాలేదు. సో అందులో పడి ఒక 25 years దానిలోనే కొట్టుకుని సరే VRS ఇచ్చి బయటకు వచ్చేసా. తర్వాత కొన్ని బిజినెస్లు చేసా. కానీ ఈ 30 years నుంచి అప్పటి నుంచి నాకు ఆస్ట్రాలజీలోకి వచ్చి మా ఇంట్లోనే బుక్స్ అన్ని తీసుకుని ఏది ఎందుకు జరుగుతుందో అనలైజ్ చేసుకోవటం మొదలుపెట్టా. అది మా వరకు చూసుకున్నాము, అందరికీ చెప్పాము. అట్లా చెప్పుకుంటూ వచ్చి చివరికి ఇక్కడికి వచ్చాను. ఇలా ఉన్న పరిస్థితిలో నా మిత్రుడే ఒక ఆయన వాళ్ళ అబ్బాయి కోసం US పంపించాలి దానికి అడిగితే ఆయనకి చెప్పాను, మీరు డిఫికల్ట్ కష్టం పంపిస్తారు, కానీ యూ హ్యావ్ టు ఫేస్ ఎనీ ట్రబుల్ అని చెప్పాను. అలాగే ఆయన పంపించాడు. పంపించిన తర్వాత ఆయన నన్ను పిలిచాడు. ఆయన ఒక మీడియాలో మార్కెటింగ్ మేనేజర్, ఒక యూట్యూబ్ ఛానల్. మీరు బయటికి రావాలి, మీరు రండి అని చెప్పి ఆయన నన్ను ఫస్ట్ బయటికి. సో ఇంతకాలంలో నేను 2-3 years బ్యాక్ నుంచి బయటకు వచ్చాను, కానీ అంతవరకు మన కోసం, మన తెలిసిన వాళ్ళ కోసం చెప్తున్నాను. సరే, అయితే ఇప్పుడు అసలు బాధ, మా ప్రజల బాధ చెప్తాను మీకు. జ్యోతిష్యాన్ని కానీ తెలుసుకోవాలని ఆసక్తి ఎంత ఉంటుందో జ్యోతిష్యుల దగ్గరికి వెళ్ళాలంటే భయం వేస్తుంది మాకు. ఎంత గుంజుతారో, ఎన్ని కోట్లు అడుగుతారో, లక్షలు అడుగుతారో, ఏం అడుగుతారో తెలియట్లేదు. సో మీరు అదే కేటగిరీయా ఎట్లా?
మీ దగ్గర జ్యోతిష్యం చెప్పించుకోవాలంటే మేము ఆస్తులు అమ్ముకోవాలా, ఏం చేయాలి చెప్పండి. మీరు మీ ఇంట్రొడక్షన్ లోనే చెప్పారు, అవును. ఈ లుక్స్ సింపుల్ Yes, చెప్పారు. అవును. ఇప్పుడు జ్యోతిష్యులని మీరు మీరు ముందు అడిగినట్టుగానే కొన్ని వర్గాలు వారే చెప్పాలా, ఆ, కొన్ని వేషధారణలోనే అవును, ఉండాలా అవును, అని అడిగారు మీరు. అవును. శంకరాచార్యుడు అనండి, సిఖీ ముండి జటిలో వ్యాపి ఉదర నిమిత్తం బహుకృత వేషం. అవును. ఆ, వారు వారు పుట్టిన కుటుంబాన్ని బట్టి, వారి కల్చర్ని బట్టి ఆ రకమైన వేషధారణ వస్తుంది. అవును. జనరల్గా మనం గుడికి వెళ్ళేప్పుడే భయపడి కాళ్ళు బయట కడుక్కుని వెళ్తాం. అలాగే వేరే చోటుకి వెళ్ళేప్పుడు కూడా ఏంటో పరిస్థితి తెలియకుండా వెళ్తాం. సో వారి భాష అందరికీ జనసామాన్యానికి అర్థం కాని భాష వాళ్ళు ఉపయోగిస్తారు కనుక వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి చాలామంది భయపడతారు. ఉమ్, జ్యోతిష్యంలో ఉన్న నియమం ఏంటంటే ప్రతిఫలం ఆశించి చెప్పకూడదు, ఓకే. కానీ చెప్పించుకున్న వారు ప్రతిఫలం ఇవ్వకుండా ఉండకూడదు, ఉండకూడదు. యథాశక్తి. అచ్చా, అచ్చా. అదివరకు ఎవరి దగ్గరికైనా వెళ్ళి ఏమైనా అడగాలంటే పళ్ళో పూలో తీసుకెళ్ళి వారికి ఇచ్చి, అయ్యా నాకు ఈ సమస్య వచ్చింది అని అవును, చెప్పి. అవును. ఆయన ఏమైనా రైతు, తోటకూర పండిస్తే తోటకూర ఇచ్చేవాడు, ఉమ్, ధాన్యం పండిస్తే ధాన్యం, కూరగాయలు అంటే కూరగాయలు అయ్యగారు అని చెప్పి పాలు ఇచ్చేవారు, పాలు ఇచ్చేవారు. అవును, దాంతో వాళ్ళు సంతృప్తి పడేవారు. ఎప్పుడైతే బ్రిటిష్ వాళ్ళు వచ్చారో ఎవ్రీథింగ్ బికమ్ మానిటైజ్డ్, అవును. వస్తువు పడిపోయింది, అవును. దాంతో వచ్చింది. సో ఈ జ్యోతిష్యుల్ని ఆదరించే వాళ్ళు లేకపోయారు. దాంతో కొంతమంది తప్పనిసరిగా కొంత తీసుకోవాల్సి వచ్చింది. అవును, అవును. ఎట్లాగైతే అన్ని రంగాల్లోనూ వ్యాపారం పెరిగిందో దీనిలో కూడా పెరిగింది. ఆ వ్యాపారం పెరబెట్టి అందరూ కొంతమంది రేటు పెట్టారు. కానీ నేను ఇంత రేతేనే చెప్తాను, ఇది చెప్తాను అనేది తప్పు. అది ఓకే. నేను ఫాలో అవను. ఉమ్, నాకు వచ్చే చాలా మంది ముందే అదే అడుగుతారు, ఉమ్, మీ ఫీజు ఎంత సార్, అపాయింట్మెంట్ ఇవ్వండి సార్ అంటారు. నేను నా నెంబర్ ఇస్తాను, వాళ్ళు వాళ్ళ లక్ కలిసి ఏ కాలని మాట్లాడతాను. ఉమ్, ముందు అసలు నీ బాధ ఏంటి చెప్పు నాయనా, అది. నువ్వు ఇవ్వగలవా ఇవ్వలేవా, నువ్వు ఇవ్వగలిగింది ఇవ్వు, ఇవ్వలేకపోతే నాకు నమస్కారం పెట్టాయి, ఐ విల్ బి సాటిస్ఫైడ్ విత్ దట్ ఉమ్, అని చెప్తాను. ఆయన బాధ ఎక్కువ మంది వచ్చేది ఆర్థిక బాధలే. అంతే కదా. వారికి ఆర్థిక బాధ ఉందో లేదో వారి చార్ట్ చూస్తే మాకు తెలిసిపోద్ది. ఆయన ఇవ్వగలడా, నేను మొదట్లో అలా చూసి అనుకోకుండా ఉమ్, ఎవరైనా నేను ఇవ్వలేను సార్ అంటే ఓకే ఒప్పుకునేవాడిని. ఉమ్, ఇంకో కొంతమంది ఉంటారు, సార్ మీరు చెప్పింది కరెక్ట్ అయితే నేను మిమ్మల్ని అక్కడ తీసుకెళ్తా, ఇక్కడ తీసుకెళ్తా, ఎక్కడికి తీసుకెళ్ళదు, నువ్వు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలో నీకే తెలియదు, నన్ను అది ఎక్కడ నన్ను ఎక్కడ తీసుకెళ్తావు, తీసుకెళ్తావు. అవును, నీకు కావాల్సిన చెప్పు, ఇక్కడతో అయిపోయింది. ఆ వ్యాపారం పెరబెట్టి అందరూ కొంతమంది రేటు పెట్టారు. కానీ నేను ఇంత రేతేనే చెప్తాను, ఇది చెప్తాను అనేది తప్పు. అది ఓకే. నేను ఫాలో అవను. ఉమ్, నాకు వచ్చే చాలా మంది ముందే అదే అడుగుతారు, ఉమ్, మీ ఫీజు ఎంత సార్, అపాయింట్మెంట్ ఇవ్వండి సార్ అంటారు. నేను నా నెంబర్ ఇస్తాను, వాళ్ళ లక్ కలిసి ఏ కాలని మాట్లాడతాను. ఉమ్, ముందు అసలు నీ బాధ ఏంటి చెప్పు నాయనా, అది. నువ్వు ఇవ్వగలవా ఇవ్వలేవా, నువ్వు ఇవ్వగలిగింది ఇవ్వు, ఇవ్వలేకపోతే నాకు నమస్కారం పెట్టాయి, ఐ విల్ బి సాటిస్ఫైడ్ విత్ దట్ ఉమ్, అని చెప్తాను. ఆయన బాధ ఎక్కువ మంది వచ్చేది ఆర్థిక బాధలే. అంతే కదా. వారికి ఆర్థిక బాధ ఉందో లేదో వారి చార్ట్ చూస్తే మాకు తెలిసిపోద్ది. ఆయన ఇవ్వగలడా, నేను మొదట్లో అలా చూసి అనుకోకుండా ఉమ్, ఎవరైనా నేను ఇవ్వలేను సార్ అంటే ఓకే ఒప్పుకునేవాడిని. ఉమ్, ఇంకో కొంతమంది ఉంటారు, సార్ మీరు చెప్పింది కరెక్ట్ అయితే నేను మిమ్మల్ని అక్కడ తీసుకెళ్తా, ఇక్కడ తీసుకెళ్తా, ఎక్కడికి తీసుకెళ్ళదు, నువ్వు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలో నీకే తెలియదు, నన్ను అది ఎక్కడ నన్ను ఎక్కడ తీసుకెళ్తావు, తీసుకెళ్తావు. అవును, నీకు కావాల్సిన చెప్పు, ఇక్కడతో అయిపోయింది.